హాయ్ వ్యూయర్స్, ఈ వీడియోలో నేను బల్కీ యూట్రస్ అంటే ఏంటో చెప్తాను. బల్కీ యూట్రస్ అంటే ఏంటంటే మన ఉమెన్ టెర్మినాలజీలో ఏంటంటే బిడ్డ సంచి వాపు అంటాము. యూజువల్ గా చాలా మంది స్కాన్ లో కూడా ఈ మాట వింటూ ఉంటారు, లేకపోతే డాక్టర్ చెప్పడమైనా ఉంటుంది. బిడ్డ సంచి వాపు ఉంటే ఏం చెయ్యాలి, ప్రతిసారి భయపడాలా, ప్రతిసారి ట్రీట్మెంట్ తీసుకోవాలా, లేకపోతే యూ కెన్ జస్ట్ ఇగ్నోర్ ఇట్ అనేది నా ఉద్దేశం. సో నార్మల్ యూట్రస్ వాపు ఏంటో తెలుసుకోవాలంటే నార్మల్ యూట్రస్ ఏంటో మనకు తెలియాలి. సో నార్మల్ యూట్రస్ 3 ఇంచెస్ ఇంటూ 2 ఇంచెస్ ఇంటూ 1 ఇంచ్, అంటే దానికి అదొక 3 డైమెన్షనల్ గా మనము మెజర్మెంట్స్ తీసుకుంటాం. సో 3 ఇంటూ 2 ఇంటూ 1 ఇస్ అ నార్మల్ సైజ్. అంతకన్నా ఎక్కువ సైజ్ ఉంటే కనుక వీ కాల్ ఇట్ ఎస్ అ బల్కీ యూట్రస్. మీ టర్మ్స్ లో చెప్పాలంటే బిడ్డ సంచి వాపు ఉంది అని చెప్తాము. సో యూజువల్ గా ఏంటంటే ప్రతి ఎన్లార్జ్డ్ యూట్రస్ కి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఒక 2-3 పిల్లలు ఉండేటప్పుడు ఆటోమేటిక్ గా ప్రెగ్నెన్సీలో యూట్రస్ పెరుగుతుంది కాబట్టి కొంచెం బల్కీ యూట్రస్ అనేది క్వైట్ కామన్. అలా కాకుండా బల్కీ యూట్రస్ లోనే లేయర్స్ లో కూడా చేంజెస్ ఉంటాయి కనుక, ఎస్పెషల్లీ ద మిడిల్ లేయర్ ఆఫ్ ది యూట్రస్ కొంచెం వాపు ఎక్కువ ఉంటే కనుక దాన్ని ఒక్కొక్కసారి ఎడినోమయోసిస్ అంటాం. ఇలాంటి కండిషన్స్ ఉండేటప్పుడు, ఎడినోమయోసిస్ అలాంటి కండిషన్ ఉండేటప్పుడు యూజువల్ గా మీకు సిమ్టమ్స్ ఉంటాయి. సిమ్టమ్స్ ఏంటంటే హెవీ పీరియడ్స్ ఉండొచ్చు, లేదంటే బాగా పెయిన్ఫుల్ పీరియడ్స్ ఉండొచ్చు. ఈ రెండు ఉంటే కనుక అప్పుడు యూట్రస్ ఎన్లార్జ్మెంట్ ఉంటే కనుక దాన్ని మేము సిగ్నిఫికెంట్ గా తీసుకుంటాము. అప్పుడు దానికి మీ సిమ్టమ్స్ బట్టి ట్రీట్ చేస్తాము. హెవీ బ్లీడింగ్ ఉంటే బ్లీడింగ్ తగ్గడానికి మందులు ఇస్తాము. ఎడినోమయోసిస్ ఉంటే కొంచెం హార్మోనల్ ట్రీట్మెంట్ చేస్తాము. లేదు ఓన్లీ పెయిన్ ఉందంటే కనుక పెయిన్ కిల్లర్స్, యాంటీస్పాస్మోడిక్స్ ఇస్తాం. సో బల్కీ యూట్రస్ చూసిన ప్రతిసారి కూడా అల్ట్రాసౌండ్ లో మీరు ఏదో దానికి స్కాన్ చేయించుకొని బల్కీ యూట్రస్ ఉంది అని చెప్పి చాలా మంది కంగారు పడుతూ వస్తూ ఉంటారు. సో బల్కీ యూట్రస్ వితౌట్ ఎనీ సిమ్టమ్స్ యూ డోంట్ నీడ్ టు వరీ. అలా కాకుండా అసోసియేటెడ్ విత్ హెవీ బ్లీడింగ్ కానీ లేకపోతే సివియర్ పెయిన్ కానీ ఉంటే కనుక మీరు డెఫినెట్ గా గైనకాలజిస్ట్ ని సంప్రదించండి. మీ ఎడినోమయోసిస్ లేకపోతే సింపుల్ బల్కీ యూట్రస్ అది చూసి మీకు సరైన ట్రీట్మెంట్ మీ గైనకాలజిస్ట్ ఇస్తారు. సో డోంట్ వరీ about the bulky uterus.